కల్తీ మద్ది వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన తీవ్ర విమర్శలపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో గట్టి సమాధానమిచ్చారు. టీడీపీ నేతలు ఆఫ్రికాలో శిక్షణ తీసుకుని రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న పేర్ని నాని ఆరోపణలను కొల్లు రవీంద్ర తిప్పికొట్టారు. రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా తయారు చేసింది జగన్ కాదా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా అని నిలదీశారు. తంబళ్లపల్లి వద్ద కల్తీ మద్యాన్ని గుర్తించింది తమ ఎక్సైజ్ శాఖ అధికారులే అని మంత్రి స్పష్టం చేశారు. నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్న వల్లే కల్తీ మద్యాన్ని గుర్తించి చర్య తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కల్తీ మద్యం వ్యవహారంలో తమ పార్టీకి చెందిన ఇద్దరు ఉన్నారని తెలిసిన వెంటనే వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కల్తీ మద్యంపై శాఖాపరంగా సమగ్ర విచారణ జరుగుతోందని, బాధ్యులైన ప్రతి ఒక్కరిని గుర్తించి చట్టపరమైన చర్య తీసుకుంటామని తెలిపారు. చోళ్ళు జరిగినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ ఉంటే మటుకు ఇలాంటి పునరావృతం కాకుండా సీరియస్గా ఉంటుంది. చాలా అవసరమైతే పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడు. ఇలాంటివి చేసే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ఎవరైతే ఇప్పుడు జనార్దనో లేకపోతే ఇంకొకతను ఏదో సంవాట్ పేర్లు చెప్తున్నారు, వాళ్ళు ఎక్కడ మూలాలు ఉన్నాయో అన్ని తీస్తాం డెఫినెట్గా. ఇప్పుడు వీళ్ళకి లేవా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో లేవా? వీళ్ళు ఏమైనా పతితులా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్ అనిల్ వాళ్ళకి లేవా సౌత్ ఆఫ్రికాలో? వాళ్ళ బ్యాచ్లందరికీ లేవా? వాళ్ళకి ఏమన్నా కూడా అన్ని వస్తాయి. దీని వెనక ఎవరున్నారో కూడా వస్తాయి. ఆయన ఏదో చెప్తున్నాడు సౌత్ ఆఫ్రికా అని. సౌత్ ఆఫ్రికా పునాది లేసింది వీళ్ళే. ఇదే పెద్దిరెడ్డి గారి వాళ్ళకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళంటే ఏదో సమాచారం పెట్టుకుని వచ్చి పార్టీలో లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యి టికెట్ ఇచ్చారు. కానీ ఇలాంటివి అన్ని కూడా ఇచ్చి జాగ్రత్తగా మేము ఎవరు రీసెంట్ పార్టీ ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యారు. చెక్ చేస్తారు చూద్దాం అన్ని. అందుకంటే విచారణ ఉంది కాబట్టి మనం చెప్పలేం. దీని వెనక ఎవరెవరు ఉన్నారు అన్ని కూడా వస్తాయి. తంబళ్లపల్లి దగ్గర ఒక కల్తీ మద్యం జరుగుతుందనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. ప్రతి నెల జరిగే అమ్మకాలని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉంటారు.